మీకు ధ్యానం చేయాల్సిన టైం వచ్చింది. అప్పుడు అనేక కారణాల చేత కుడివైపున శ్వాస ఆడుతుంది. ఇప్పుడు దీన్ని మార్చుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే, ఎడమ ముక్కులోకి శ్వాస మనం తీసుకోవాలంటే కుడి సంక కింద ఈ యొక్క మీరు ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి, లేదంటే ఒక టవల్ను బాగా ఉండజుట్టి ఒక 10 నిమిషాలు పెట్టుకోండి. కొంతసేపు 10 నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటే బ్రీతింగ్ చేంజ్ అయిపోయి ఉంటుంది. అదే మీరు చదువుకోవాలా, ఏదైనా మంచి పని చేయాలా, చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆడుకోవాలా, ఏదైనా శారీరకమైనటువంటి శ్రమ చేయాలా, ముఖ్యమైనటువంటి పనులు చేయాలన్నప్పుడు ఎడమ ముక్కులో ఆడుతుంది అనుకోండి, దాన్ని మార్చుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారు, కుడివైపుకు మార్చుకోవాలంటే ఎడమ చేతి కింద చంక కింద యోగదండం లేకపోయినా పర్లేదు, ఒక టవల్ ని గానీ ఒక వాటర్ బాటిల్ ని గానీ కొంతసేపు అలా పెట్టేసి వదిలేస్తే ఆటోమేటిక్ గా శ్వాస చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా శ్వాసను మన ఇష్టం వచ్చిన గతిలోకి మార్చుకొని, శ్వాస మీద ధ్యాస, స్వరం మీద ధ్యాస పెట్టి అలా మనము దాన్ని మనం ఇష్టం వచ్చినట్లు మార్చుకోవడం చేత మనము జీవితంలో ఆధ్యాత్మిక స్థాయిలోనూ తర్వాత ప్రాపంచిక స్థాయిలోనూ కూడా అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరుకోగలుగుతాం.